దేవుని నామమునకు మహిమ కలుగులాగున మనమందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 325వ కీర్తనను 2, 4, 6 వచనాలను పాడుచు మన పరిశుద్ధ ఆరాధనను కొనసాగించుకుందాము. నన్ను దీతుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన, నీవు కన్న తండ్రి వలచు నేను నిన్ను చేరితి నాయన. నన్ను దీతుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన, మంచి మార్గము లేదు నాలో మరణ పాత్రుడ నాయన. నేను వంచితుండ నైతిని ప్రాపంచమందున నాయన. నన్ను తీతుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. జ్ఞానమంతయు వాడు చేసి కాననైతిని నాయన. నీవు జ్ఞానము గల తండ్రి వంచు జ్ఞాప్తి వచ్చెను నాయన. నన్ను దీతుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. ఎక్కడను నీ వంటి మార్గము నెరుగనైతిని నాయన. నీరెక్క చాటున నన్ను చేర్చి చక్కపరచుము నాయన. నన్ను దీతుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. దేవుని ఆరాధించుదము, ప్రార్థించుదము. సర్వశక్తి గల దేవా, హృదయములన్నీ మీకు బట్టబయలై కోరికలన్నీ మీకు తెలిసియే ఉన్నవి. ఏ రహస్యములను మీకు దాగి ఉండవు. మా స్థితి, మా గతి, మా పరిస్థితి సమస్తమును మీరు ఎరిగి మేము మిమ్మల్ని సంపూర్ణముగా ప్రేమించి మీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచునట్లు మీ పరిశుద్ధాత్మ ఆవేశము చేత మా హృదయ తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు గారి ద్వారా వేడుకొనుచున్నాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తి గల తండ్రివైన దేవా, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, మేము ఆరాధించుచున్నాము, మేము మహిమపరచుచున్నాము. మీ మహిమాతిశయముల గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారులకు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారులు, లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మల్ని కనికరించుము. లోక పాపను మోసుకొని పోవారు మా ప్రార్థన అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి వారు మమ్మల్ని కనికరించుము. నీవే పరిశుద్ధులు, నీవే ప్రభువులు, ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతులై ఉన్నారు. ఆమేన్. మన ప్రభువు ఎత్తి చెప్పిన ధర్మశాస్త్రము, ప్రవక్తల సంగ్రహము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభువు, అద్వితీయుడగు ప్రభువు. మీరు మీ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ బలంతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రేమగల ప్రియ రక్షకుండా ప్రభువా మమ్మ
సమయంలో కూడా దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యమును ఈ రీతిగా వినుటకును, ప్రభు యొక్క శరీరము, రక్తము, త్యాగములను కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆరాధించుకొనుటకు కూడి వచ్చిన మీరు మోకాల్లోని మౌనముగా మిమ్ములను మీరు పరీక్షించుకుంటూ పశ్చాత్తాపంతోనూ విశ్వాసముతోనూ దేవుని సమీపించినట్లు దేవుని యొక్క కృపను వెతుకుదాము. మీ పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపపడి మీ పొరుగు వారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గముల యందు నడుచుకొనుచు క్రొత్త నడవడి గలవారగుటకు నిశ్చయించుకొనుచున్న మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారి ద్వారా దేవునితో మరలా సమాధానపరచబడవలనని సర్వశక్తి గల దేవుని ఎదుట మీ పాపములను దీన మనసుతో ఒప్పుకొనుడి. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారి నీ విరోధులుగా పాపము చేసి మనం ఒప్పుకొనుచున్నాము. వెలుగులో గాక చీకటిలో నడిచితిమి, క్రీస్తు నామమును పలికి దుష్టత్వము నుండి తొలగుకుంటిమి. మమ్మను కనికరించమని నిన్ను బతిమాలుకొనుచున్నాము. యేసు క్రీస్తు నిమిత్తము మా పాపములన్నిటినీ క్షమించుము. నీ పరిశుద్ధాత్మ ఆవేశము చేత మమ్మను శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపజేయము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి గల వారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. కలువరిలో సిలువందా కలవరముందే జగమంతా, కలువరిలో సిలువందా కలవరముందే జగమంతా, పాపినైన నా కొరకు మరణమునే భరించితివి, మరణమునే జయించితివి దేవా. పాపిని మిమ్మాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా. పాపిని యేసుక్రీస్తు గారి ద్వారా ఆయన దగ్గరికి నిజంగా పాపములన్నింటినీ ఒప్పుకుంటూ ఆయన యుద్ధకు నిజముగా మల్లు వారికందరికి దేవుడు అనుగ్రహించు కృపా వాక్యములను వినండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. ఎవరైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు గారును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నారు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నారు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు
తన సహోదరి సహోదరుని క్షమించి మనస్ఫూర్తిన పశ్చాత్తాపంతోను నిజమైన విశ్వాసముతోను తన వైపునకు మళ్ళీ వారికందరికి పాపములను క్షమించునని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నారు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారి నిమిత్తము మీ పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి మిమ్మల్ని విడుదల చేసి మీ నడతను దిద్దుకున్నట్టుకు తగిన సమయము దయచేసి సమస్త సద్గుణముల యందు మిమ్మల్ని స్థిరపరచి బలపరచి నిత్య జీవములకు తీసుకుని వెళ్ళుదురుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు మీకు తోడై ఉండును గాక. ఆత్మకు తోడై ఉండును గాక. ప్రార్థించుదము. పెంతెకోస్తు తర్వాత 1వ ఆదివారము త్రిత్వపు ఆదివారము. త్రియేక దేవుని మనము నమ్ముచున్నాము. ఈ ఆదివారము విద్యార్థుల ఆదివారం కూడా. దేవుని పరమైన జ్ఞానము మరియు తెలివి. దేవుని పరమైన జ్ఞానము మరియు తెలివి. ప్రార్థన. ప్రభువైన మా దేవా, మీరు జ్ఞాన వివేకములకు మూలమై ఉన్నారు. మా విద్యార్థులను మీ దయగల హస్తములకు అప్పగించుచున్నాను. వారిని విశ్వాసముతోనూ విలువలతోనూ జ్ఞానముతోనూ ఓర్పు మరియు దైవ భయముతోనూ మలచుట వలన వారు అభ్యాసమునందును అధ్యయనమునందును ఏది మంచిదియో ఏది సుందరమో గ్రహించగలుగు జ్ఞానమున కలిగి ప్రజ్ఞను ప్రావీణ్యమును పెంపొందింపజేసుకునవలన వారగుటకు సహాయము చేయమని మీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించుచుండెడి మీ కుమారుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు గారి ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన వారులారా, చిన్న పిల్లలందరికీ మరి యేసుక్రీస్తు గారి నామంలో మీ అందరికీ శుభములు. ఈ దినము చిన్న పిల్లలు మీ ఆదివారమే. కరోనా అనేది లేకపోతే మరి ఈ నెలలో మీకు స్కూళ్ళన్నీ తెరిచేవారు. మరియు మీరందరూ స్కూల్స్కు వెళ్ళి కొత్త పుస్తకాలు అన్ని కవర్ వేసుకొని క్రొత్త యూనిఫాము అన్ని షూ పాలిష్ చేసుకొని మంచి టై అన్ని వేసుకొని యూనిఫామ్తో స్కూల్కు వెళ్ళేవారు. కానీ మరి మీ స్కూల్స్ మరి సెప్టెంబర్ మాసంలో ఏమన్నా ప్రారంభం కావచ్చు. కానీ టీవీలలో చాలా క్లాసెస్ వస్తూ ఉంటున్నవి. టీవీలలో మరి చాలా ప్రోగ్రామ్స్, మీకు ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటున్నవి. మరి మీ దగ్గర అందరి దగ్గర ఇంటర్నెట్ ఉన్నవి, ఫోన్లు ఉన్నవి. మరి గూగుల్లో కూడా మీ క్లాస్ విషయాలు ఇవన్నీ మీరు చదువుకోవాలి ప్రతిరోజు మమ్మీ డాడీ దగ్గర. కనుక మరి ఈ ఆదివారం మనము ఏం నేర్చుకునబోతుంటున్నామంటే దేవుని పరమైన జ్ఞానము మరియు తెలివి. కనుక యేసుక్రీస్తు గారికి మీ మాదిరి చిన్న బాలునిగా ఉన్నారు. ఆయన 12 ఇయర్స్ అప్పుడు ఆయనను ఒక దేవాలయంకు తీసుకొని వెళ్ళారు. దేవాలయంకు తీసుకొని వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు గారు చిన్న బాబుగా, 12 సంవత్సరాల బాబుగా, మొత్తం యెషయా గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటాయి. మొత్తం యెషయా గ్రంథం అంతా బై హార్ట్ వచ్చింది ఆయనకు. బై హార్ట్ వచ్చేసి అక్కడ ఉంటున్న పెద్ద పెద్ద పాస్టర్స్తో కూర్చొని మరి మాట్లాడేవాడు. కనుక ఇంత జ్ఞానము చిన్న బాలునికి ఏ విధంగా వచ్చింది అంటే మరి నేర్చుకోవటం వలన వచ్చింది. కనుక మనము దేవుని యొక్క వాక్యము ఎంతగా నేర్చుకుంటే అంతగా మనకు దేవుని జ్ఞానము తెలివి మనకు వస్తుంది. కనుక జ్ఞానము అంటే
ఇట్ ఈస్ విజ్డమ్ అంటే ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, ఇటువంటివన్నీ కూడా మనం నేర్చుకుంటాం. తెలివి అంటే ఇట్ ఈస్ నాలెడ్జ్, తెలుసుకుంటాం ఎన్నో విషయాలు స్కూళ్ళలో సంగతులు అవన్నీ కూడా. మరి వీటిని అన్నిటినీ కూడా మనకు ఎవరు ఇస్తారు అంటే దేవుడే ఇస్తాడు, దేవుడే ఇస్తాడు కదా. మరి దేవుని యొక్క జ్ఞానము మనలో సమృద్ధిగా ఉంటే ఇహలోక జ్ఞానం కూడా బాగుంటుంది. 10th క్లాస్ పిల్లలందరూ మరి మీకు పరీక్షలు ఎప్పుడు ఉంటాయో మీకు తెలియదు కదా, ఇంకా డేట్ మీకు ఫిక్స్ కాలేదు, ఈ నెల జరగవలసినది కనుక ఏది ఏమైనా కూడా రివిజన్ చేసుకోండి, మంచిగా రివైజ్ చేసుకోండి. పాఠాలన్నీ 3 సార్లు 4 సార్లు చేసిన లెక్కలే చేసి 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 బాగా లెక్కలన్నీ చేయండి. తర్వాత మళ్ళా చదవండి, రివిజన్ చేయండి బాగా. ఎంత నమిరి వేసుకునే కొద్దీ మీకు అంత జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. కనుక 10th క్లాస్ మరి మన సంఘంలో ఉంటున్న బిడ్డలందరూ కూడా మరి చక్కగా రాయాలి. మన సంఘంలో ఉండే వాళ్ళు కాదు, ఇంకా మన చుట్టుపక్కల వారు, మన అధ్యక్ష మండలము, మరి ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న వారు అందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. అందరూ బాగా పరీక్షలు రాయాలి, మరి అందరూ కూడా పాస్ కావాలి. కనుక దేవుడు అట్టి కృపను మీకు అందరికీ దయచేదురు కాక. ఆమేన్. కనుక ఇప్పుడు మరి దేవుని యొక్క వాక్య పరిచర్యలోనికి మనం వస్తాం. మరి దేవుని యొక్క వాక్య పరిచర్య మొదటి పాఠ్య భాగము సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు గల దేవుని పరిశుద్ధ వాక్య భాగము చదవబడగా ఆలకించుతాము. ఆత్మా నడుపు సత్యములోనికి పోడే, ఆత్మా నడుపు. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి పాఠంగా సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 12 వచనం వరకు గల దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1 వచనం ప్రారంభం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యుక్త మార్గము తప్పగా నడుచుకుని వారికి ఆయన కేడముగా నున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. జ్ఞానము నీ హృదయమున జొచ్చును. తెలివి నీకు మనోహరముగా నుండును. బుద్ధి నిన్ను కాపాడును. వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. ఇంతటితో మొదటి పాఠం సరి. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. మనం అందరం కలిసి దావీదు కీర్తనలు 119వ దావీదు కీర్తన 9వ వచనం నుండి 16వ వచనం వరకు గల సంగీత భాగమును ఉత్తర ప్రత్యుత్య రీతిగా చదువుకుందాము. దావీదు కీర్తన 119 9వ వచనం నుండి
16వ వచనం వరకు గల దేవుని పరిశుద్ధ వాక్యము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా పాఠ్య భాగము ప్రారంభము. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకొందురు? మీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనీయకుము. మీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో మీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. మీ నోట మీరు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనములను బట్టి నేను సంతోషించుచున్నాను. మీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, మీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యము చేత నేను మరువకయుందును. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నామెన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు పత్రికా పాఠముగా యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి చివరి వరకు గల దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచన ప్రారంభం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పై నుండి వచ్చినది గాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియు ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతో మంచి ఫలముతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయి వారికి సమాధానమందు విత్తబడును. ఇంతటితో 2వ పాఠం సరి. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. పరిశుద్ధ సువార్త పాఠ్యము చదువుకుందాము. పరిశుద్ధ సువార్త పాఠ్య భాగము పరిశుద్ధ లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనం నుండి 52వ వచనం వరకు గల దేవుని పరిశుద్ధ సువార్త పాఠ్య భాగము చదివి వినిపించబడను. లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచన ప్రారంభము. పస్కా పండుగప్పుడు యేసుక్రీస్తు గారు తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు
గారు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెదుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను అంగీకరించుచు వారిని ప్రశ్నలు అడుగుచుడు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో మీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేల నన్ను వెదుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా అని వారితో చెప్పెను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఇంతటితో దేవుని పరిశుద్ధ సువార్త పాఠ్యము సరి. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. ఇది సజీవ క్రీస్తు యొక్క సజీవ వాక్కు. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, వాక్యమయ్యున్న దేవా, మీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగైయుండులాగున ఈ సమాజములో, ఈ ప్రపంచములో మీ సర్వ సృష్టితో మమైక్యమై దయగల తండ్రి, ఈ మహమ్మారితో కలిసి జీవించుటకు నాకు మాకు జ్ఞానము తెలివి అయ్యుండి మీ ప్రత్యక్షతలను ప్రభువా దయచేయమని మాట్లాడుచుంటున్న నన్ను బలహీనుడను నాయనా మీ శిలువ చాటున మరుగు చేసి మీరే నాలో ఉండి మీరే మహిమ పొందుచు నా నోటి మాటలు నా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా చేయమని యేసుక్రీస్తు గారి నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారి శ్రేష్టమైన నామములో మరి ఈ దినం దేవుని ఆరాధన చేసేదానికి మరి సంసిద్ధులై ఈ కరోనా అనే ఒక మహమ్మారి మనల్ని చుట్టుకుంటూ మనల్ని ఇబ్బంది చేస్తుంటున్నప్పటికీ మరి ఆరాధన కుంటు కాకుండా మీ గృహాలలో మీరు ఎవరి ఇంట్లో వారు ఉంటూ మరి పవిత్రమైన ఆరాధనలో పాల్గొందేదానికి మరి చేరిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘ పంచాంగము ప్రకారము మరి పెంతెకోస్తు పండుగ తరువాత వచ్చే మొట్టమొదటి ఆదివారము ఈ ఆదివారము. సాధారణంగా మొట్టమొదటి ఆదివారము త్రిత్వపు ఆదివారము. మరి త్రిత్వ దేవుని మనము నమ్ముచున్నాము అనే అంశాన్ని మనము ధ్యానించుకోవాలి. కానీ ఈ ఆదివారము విద్యార్థుల ఆదివారం కూడా. మరి విద్యార్థుల ఆదివారానికి ఇవ్వబడిన అంశం ఏంటంటే దేవుని పరమైన జ్ఞానము మరియు తెలివి.
కనుక నేను ఈ రెండింటినీ క్రోడీకరిస్తామని అనుకున్నాను. దేవుని పరమైన జ్ఞానములో మరి త్రియేకత్వాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ జ్ఞానము తెలివిని గురించి మరి మన పిల్లలకు మనకు కూడా ఆశీర్వాదకరంగా ఉండునట్లు మనం నేర్చుకోవాలి. మరి విద్యార్థుల ఆదివారం అంటే మనం ఏమనుకుంటూ ఉంటామంటే స్కూల్కు పోయే వాళ్ళకు మాత్రమే ఈ ఆదివారము, లేకపోతే యూనివర్సిటీలలో చదువుకునే వారికి లేదా ఏదన్నా థీసిస్ చేసేవారికి మాత్రమే, మరి 10th క్లాస్ పిల్లలు, ఇంజనీరింగ్ పిల్లలు, డాక్టర్ చదువులు అనే మనము ఈ చదువులను చాలా ఇన్స్టిట్యూషనలైజ్ చేసి ఉంటున్నాం, సంస్థీకరణ చేసి ఉంటున్నాం చదువులను. మరి ఈ చదువులను ఆ సంస్థలలో నుంచి మనము విడుదల చేసినప్పుడు మరి మనకు ఏమర్థం అవుతుందంటే విద్య అంటే ఏమిటి అనేది అర్థమవుతుంది. నేను కూడా మరి అన్నామలై యూనివర్సిటీలో బీఈడి చదివినానండి, టీచర్ అయిదాం అనుకోని. మరి దేవుడు నన్ను ఇట్లా గురువును చేసినాడు. మరి ఎన్నో అవుదాం అనుకున్నాము, కానీ కొన్ని దేవుని యొక్క చిత్తంలో మనం నడిపించబడతాం. కనుక నేను బీఈడి చేసినప్పుడు నేను ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ మరి చదువుకుంటున్నప్పుడు మరి నేను గమనించింది ఏంటంటే ప్రతి మనిషికి ఒక జీవితం అనేది ఉంటుంది. విద్య అంటే ఏంది, వాట్ ఈస్ ఎడ్యుకేషన్ అనేది ఆలోచన చేస్తున్నప్పుడు ఆ పుస్తకంలో ఏం తెలుస్తుందంటే ప్రతి మనిషికి ఒక జీవితం ఉందండి. నాకు, మీకు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ప్రతి సృష్టిలో కూడా ప్రతి చీమకు ఒక జీవితం ఉంది, చెట్టుకు ఒక జీవితం ఉంది. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి, ప్రతి దానికి ఒక జీవితం అనేది ఉన్నది. మరి ఆ ప్రతి జీవితానికి ఒక గురి ఉంది. ప్రతి ఒక్కరికి ఒక జీవితం ఉంది, ఆ జీవితానికి ఒక గురి ఉంది. కొందరు నాకేం గురి లేదంటారు. గురి లేకుండా ఉండడమే వారి యొక్క గురి. సో అది కూడా గురినే. ఏం గురి లేకుండా నేను జీవించాలనేదే వాళ్ళ జీవితానికి ఉన్న ఒక గురి. కనుక ఆ గురి వెనుక ఒక వాస్తవం ఉంటుంది. ప్రతి జీవితానికి ఒక గురి ఉంది, ఆ గురి వెనుక ఒక వాస్తవం ఉంటుంది. రియాలిటీ ఆఫ్ ఎవ్రీ లైఫ్. ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ లైఫ్, అండ్ ఎవ్రీ లైఫ్ హ్యాస్ ఎ ఎయిమ్, గురి. ఆ గురి వెనుక దేర్ ఈస్ ఎ రియాలిటీ, ఒక వాస్తవం ఉంది. ఇప్పుడు చెప్తా చూడండి, ఈ వాస్తవాన్ని ఈ జీవితంలోనికి పంపించడమే ఎడ్యుకేషన్, విద్య. కనుక ఏ వాస్తవాన్ని మనము జీవితంలోనికి పంపించడమే విద్య. మరి దీనికి ఏం కావాలండి? డిగ్రీ కావాలండి. విద్యావంతుడు కావాలంటే జీవితంలో ఉన్న ఒక గురిని, ఆ గురి వెనుక ఉన్న వాస్తవాన్ని తన జీవితానికి తాను నేర్చుకొని అవలంబించుకొని మరి ఉండడమే విద్య. అదే విద్యావంతుడు. విద్యావంతుడంటే కాన్వెంట్ స్కూల్కి పోయి చదువుకున్నవాడు కాదండి. విద్యావంతుడంటే పెద్ద పెద్ద నారాయణ, సెయింట్ జోసెఫ్స్, నేను సెయింట్ జోసెఫ్ స్టూడెంట్, తర్వాత సెయింట్ జాన్స్, ఇటువంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్, కృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, నేను కూడా చదివా. ఇటువంటి యూనివర్సిటీస్, అన్నామలై యూనివర్సిటీస్ లో చదివిన వాళ్ళు కాదండి అంటే వాళ్ళు కూడా చదవకూడదు అనేది కాదు. మరి ఎంత చదువు చదివినా, ఎంత డిగ్రీ చేసినా మీ గురి వెనుక ఉన్న వాస్తవాన్ని నీ జీవితానికి నువ్వు నేర్పించలేకపోతే, ఒక టీచరు అలా నేర్పించలేకపోతే వాళ్ళు విద్యావంతులు కాలేరండి. కనుక విద్య అనేది ఇట్ ఈస్ సంథింగ్ టు బ్రింగ్ అప్. ఎడుసిరి 2 పదాలు గ్రీక్ పదాల నుంచి వచ్చింది, టు బ్రింగ్ అప్. కనుక వాళ్ళను ఈ రీతిగా తీసుకుని రావాల్సిన వారై ఉంటున్నారు. మరి ఈ దినం మనకు ఇవ్వబడిన అంశం ఏంటంటే ఈ విద్య, ఏ విద్యను మనం నేర్చుకోవలసిన వారమైనమంటే
దేవుని పరమైన జ్ఞానము మరియు తెలివిని నేర్చుకునే విద్య మనము పొందవలసిన వారమై ఉంటున్నాం. కనుక ప్రభువునందు ప్రియమైన వారులారా, ఇంకొక విషయాన్ని మనము ఇక్కడ విద్యలో ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. దేవుని పరమైన జ్ఞానము. ఎవరు దేవుడు? దేవుడు త్రిత్వ దేవుడు. సర్వ సృష్టిలో సర్వాంతర్యామి అయ్యున్న పాత నిబంధన దేవుడు, మరి యేసు క్రీస్తులో కూడా ఉన్న దేవుడు, నాలో కూడా ఉన్న దేవుడు, మనందరిలో ఉన్న దేవుడు. ద ట్రయూన్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు త్రియేకత్వముతో ఉన్నవారు. కనుక ఆ త్రియేక దేవుని పరమైన జ్ఞానము మరియు తెలివి ఎట్లున్నదంటే ఒక ధర్మశాస్త్రంగా ఉంది. ఎందుకంటే జీవితంకున్న గురి వచ్చేసి దేవుని తెలుసుకోవడం అయితే, ఆ వాస్తవాన్ని జీవితానికి నీర్పించడం అయితే, మరి ఆ నేర్పించిన ఆ నేర్పు ఏం కావాలంటే నువ్వు ఎట్లా బ్రతకాలనో నీకు తెలియజేయాలి. కనుక ఈ విద్య అనేది ఏం చేస్తుందంటే ఒక ధర్మాన్ని సృష్టిస్తుంది, ఒక లా, ఒక చట్టాన్ని సృష్టిస్తుంది. అందుకే ప్రతి మనిషికి ఒక చట్టం ఉంటుంది. ఐ హ్యావ్ ఎ లా. నేను నా జీవితానికి నేర్చుకున్నా ఏం చేయాలనో ఏం చేయకూడదో అనే ధర్మము, ధర్మశాస్త్రము నా హృదయ పలక మీద ఉంది. దాని ప్రకారమే నేను చేస్తా, నేను జీవిస్తా. అదే విధంగా ప్రతి మనిషి ఆ రీతిగా ఉన్నారు. మరి విద్య అంటే ఏంటంటేనండి, ఈ ధర్మం అనేది ఇట్ ఈస్ నాట్ స్టాటిక్. ఎప్పటికీ ఒక టైం నుంచి అట్టనే స్టాటిక్ గా ఉండేది కాదండి ధర్మము. ఈ ధర్మం అనేది, ఈ ధర్మశాస్త్రం అనేది ఇట్ ఈస్ కాంటెక్స్చువల్. ఆ పరిస్థితిని బట్టి, ఇప్పుడు నేను ఇండియాలో ఉంటేనండి కీప్ లెఫ్ట్ లోనే నడుస్తాండి రోడ్లో. అమెరికాకు పోతే అండి రైట్ లో నడచాలి నేను. ఇట్ ఈస్ నా ధర్మం ఇదే, నా ధర్మశాస్త్రం ఇదే, నేను లెఫ్టే నడుస్తా అంటే అక్కడ యాక్సిడెంట్లు అవుతాయి. కనుక ఈ ధర్మము ఈస్ ఆల్వేస్ అమెండబుల్, సవరించబడుతూ ఉంటది. ధర్మశాస్త్రం అనేది ఎప్పటికీ దాని కాంటెక్స్ట్ ను బట్టి, జీవితానికి ఉంటున్న గురికి, దాని యొక్క కాంటెక్స్ట్ ను బట్టి, వాస్తవాన్ని బట్టి దాన్ని సవరించుకుంటూ ఉంటాం. అందుకే భార్య భర్త ఇద్దరు పెళ్లి చేసుకుంటే వారిద్దరు నా ధర్మశాస్త్రము నీ ధర్మశాస్త్రము కలిసి సవరించుకొని బ్రతకడం అనేది మన జీవితానికి నేర్పించుకోవడమే విద్య. అదే విధంగా కుటుంబము, పిల్లలు పుడితే పిల్లలకు కూడా వేరే వేరే ధర్మశాస్త్రం వచ్చేస్తుంది. ఆలోచన పిల్లల యొక్క ధర్మశాస్త్రము, భార్యాభర్తల ధర్మశాస్త్రము కలిసి అమెండ్ చేసుకుంటారు. ఎక్కడ? కుటుంబ ప్రార్థనలో. అందుకే ఉదయ సాయంత్ర కుటుంబ ప్రార్థనలను మనం చేసుకుంటూ, దిస్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్, ఫ్యామిలీ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గాడ్. కనుక కుటుంబ ప్రార్థనలో మనం ఏం చేస్తామంటే, నా యొక్క ధర్మశాస్త్రము, భార్య యొక్క ధర్మశాస్త్రము, పిల్లల ధర్మశాస్త్రము, ఈ అన్ని కూడా కలిసి ఒకటిగా మేము బ్రతికేదానికి we amend our life, a family life, with a aim and a reality behind that aim. మా యొక్క ఫ్యామిలీ లైఫ్ కు నేర్పించుకునేదానికి అమెండ్ చేసుకుంటాం మా యొక్క ఇష్ట అయిష్టాలను. దట్ ఈస్ విద్య. కనుక ఎడ్యుకేషన్ ఇస్ దట్. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క తెలివి అనేది మనం ఈ రీతిగా నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. తర్వాత ఇంకా చూసినట్లయితే కుటుంబాలన్నీ కూడా సంఘం అవుతుంది. ఇప్పుడు పుంగనూరు అంతా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ధర్మశాస్త్రం ఉంటుందండి. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ధర్మో రక్షిత దర్శిత. ఏ ఇంట్లో
వాళ్ళ యొక్క ధర్మాన్ని, ధర్మశాస్త్రాన్ని కాపాడుకుంటే అది వాళ్ళను కాపాడుతుందని వాళ్ళకు నమ్మకం. కనుక వాళ్ళు దాని మీద కట్టుబాట్లు ఉంటారు. కనుక మరి ఎప్పుడు ఈ కుటుంబాలన్నీ కూడా కలుసుకొని ఏం చేస్తాయంటేనండి, ఈ చర్చ్లో మనము వి అమెండ్. ఈరోజు చూడండి, ఈరోజు నేను నేర్పిస్తుంటున్నాను. మీరందరూ కుటుంబాలుగా ఎవరింట్లో వాళ్ళు కూర్చొని నేర్చుకుంటున్నారు. నేర్చుకొని యు ఆర్ అమెండింగ్ యువర్ ధర్మము. మీ ధర్మశాస్త్రాన్ని మీరు అమెండ్ చేసుకుంటూ ఉంటున్నారు, సవరించుకుంటూ ఉంటున్నారు. కనుక మీరు సవరించుకొనుట వలన మీరేమైతారంటే మమైక్యమవుతున్నారు. సంఘముగా, నేనుగా, కుటుంబముగా, ఒక సంఘముగా నేను మమైక్యమైపోతుంటున్నాను. మరి ఈ సంఘానికి, ఒక ప్రొద్దుటూరు సంఘానికి ఒక ఆలోచన, ఒక ధర్మశాస్త్రం ఉంటుంది. పుంగనూరు సంఘానికి ఒక ధర్మశాస్త్రం ఉంటుంది. అన్ని సిఎస్ఐ చర్చిలే. మదనపల్లి చర్చికి ఒక ధర్మశాస్త్రం ఉంటుంది. ఒక్కొక్కరి మైండ్ సెట్ వేరువేరుగా ఉంటాయి. కనుక ఎప్పుడేం చేస్తామంటే, అందుకే ఈ చర్చ్ నుంచి ఆ చర్చ్ నుంచి, ఆ చర్చ్ నుంచి ఆ చర్చ్ నుంచి మనం కమిటీలు వేసుకుంటాం. పాస్టరేట్ కమిటీ ఏం చేస్తుందంటే సంఘ కుటుంబాల యొక్క ఆలోచనలను మమైక్యం చేసేదానికి పని చేస్తూ ఉంటుంది. అట్టనే అన్ని సంఘాలలో నుంచి, పాస్టరేట్ కమిటీలలో నుంచి డివిజన్ కమిటీ నుంచి కౌన్సిల్ నుంచి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒకటిగా అయిపోయి ఒకరి ధర్మాన్ని, ఇంకొకరి ధర్మాలన్నింటినీ కూడా సవరించుకుంటాయి. అందుకే కౌన్సిల్లో మనము రూల్స్, ఒక చట్టాన్ని తయారు చేసుకుంటాం. ఆ చట్టము ఇది సరిగ్గా లేదు సార్, ఇన్నాళ్ళు మేము చూసినాం, ఇది ఇట్లా మార్చితే బాగుంటుంది సార్ తండ్రి గారు అని అంటే, సరే మెజారిటీ మారుసామా వద్దా అని అంటారు. చట్టాన్ని సవరించుకుంటూ ఉంటారు. కనుక ఇక్కడ కూర్చొని ఒక్కోసారి మనం మాట్లాడుతున్నాం, అదేంటండి ఎట్ట చేస్తారు, ఇదేంటది ఇక్కడ మాట్లాడితే కుదరదండి. మనం అందుకే వీ హ్యావ్ కమిటీలు. అట్టనే దేశాలు కూడా, మన ఆంధ్రప్రదేశ్కి ఒక అసెంబ్లీ ఉంది. ఎందుకు అసెంబ్లీ ఉంది అంటే, మనం ఎన్నిక చేసి అసెంబ్లీకి చాలా మందిని రిప్రజెంటేటివ్స్ ను పంపిస్తాం. వాళ్ళందరూ ఒక అసెంబ్లీలో కూడుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రాన్ని తయారు చేస్తారండి. ధర్మశాస్త్రాన్ని అమెండ్ చేస్తారండి. అమెండ్ చేసి ఆ ధర్మశాస్త్రాన్ని మనందరికీ సమన్వయంగా ఉందా లేదా అని చూస్తారండి. అట్లనే దేశానికి ప్రతి రాష్ట్రానికి ఒక చట్టం ఉన్నట్టు దేశానికి కూడా ఒక చట్టం ఉందండి. దేశానికి కూడా మనకు ఎన్నికలు జరుగుతాయండి, ఒక పార్లమెంట్. అక్కడ కూడా ధర్మశాస్త్రం ఉందండి. వీళ్ళందరూ ప్రపంచం అంతా కలిసి కొన్ని అమెండ్మెంట్స్ చేసుకుంటారండి. WHO అని, తర్వాత వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ అని, తర్వాత UNO అని, ఇటువంటివన్నీ కూడా. కనుక ఎక్కడ చూసినా కానీ ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ అమెండింగ్ యువర్ లైఫ్. సవరించుకోవటం, నీ ధర్మశాస్త్రాన్ని సవరించుకోవడం. దేనితో మనం సవరించుకోవాలంటే, సృష్టి అంతటితో మనం ఏం చేస్తున్నామంటే, మనుషులం మాత్రకే జీవితం ఉంది, చెట్టుకు జీవితం లేదు. మనిషికి మాత్రమే జీవితం ఉంది, కొండకు జీవితం లేదు. మనిషికి మాత్రమే ధర్మం ఉంది, మరి జంతువులకు, పక్షులకు, నక్షత్రాలకు, వీటన్నిటికీ ధర్మం లేదనుకుంటా ఉన్నాం. ఒక రూల్స్ లేవనుకుంటా ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, అందుకే మనం అందరం కూడా సృష్టితో మమైక్యంగా, అందుకే ఇప్పుడు సృష్టి తిరగబడుతుంది, భయంకరంగా తిరగబడుతుంది. నిసర్గ వచ్చిపోయింది. తర్వాత ఆకాశంలో నుంచి రాళ్ల వర్షాలు వస్తున్నాయి, మిడతలు చుట్టుకుంటున్నాయి. మొన్న ఏనుగు ఒకరి ఇంటి మీదకి వచ్చిందని ఏనుగుకు పనస పండులో ఒక పేలుడు పదార్థాన్ని పెట్టి ఒక ఆయన తినిపించినాడట, ఏనుగును వదిలించుకునేదానికి. ఆ ఏనుగు తిన్న తర్వాత అది తలలో, నోట్లో పేలిందంటండి. పేలితే ఆ నోరంతా మండుతుంటే పోయి నీళ్ళలో కూర్చున్నట్టనే చనిపోయిందండి కేరళలో. చనిపోతే వేరే వాళ్ళు పోయి ఇంకొక ఏనుగును తెచ్చి దాన్ని బయటికి తీసి దాన్ని పోస్ట్ మార్టం చేసి లోపల ఒక చిన్న బేబీ ఏనుగు ఉండిందండి. అది కూడా చనిపోయిందండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళు ఆ పని ఎవరు చేసినారో ఉరి శిక్ష తీయాలని ప్రభుత్వాలు రెడీగా ఉంటున్నాయండి.
ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఏనుగు జీవితం జీవితం కాదా? భూమి జీవితం జీవితం కాదా? సృష్టి అంతటి జీవితం జీవితం కాదా? ఈ సృష్టితో మమైక్యమై మనము జీవించినప్పుడే మనము చక్కని విద్యావంతులుగా మన ధర్మాన్ని నేర్చుకుంటున్న వారమేంటున్నాం. కనుక ఇదంతా ఎక్కడ ఉంటుంది? ఇది మనంతటా మనం చేయగలుగుతామా? చేయలేము. నా అంతటా నేను ఎంత ఆలోచన చేసినా, నేను, నా భార్య, నా పిల్లలు ఇంతే, నా పరిధి ఇంతే నేను ఆలోచన చేయగలిగేది. దీన్ని దాటి నేను ఆలోచన చేయలేను. ఇంకొక మంది కూడా అంటారు, బిజినెస్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఫస్ట్ నువ్వు, మళ్ళా నీ ఇండ్లు, నీ భార్య, నీ పిల్లలు అంతే, మళ్ళా సోషల్ సర్వీస్, మళ్ళా పరధర్మం అని అంటారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇటువంటివి మనం చేయలేం. అందుకే మనిషి ఈజ్ లిమిటెడ్ బీయింగ్. మరి మనము సర్వ సృష్టితో మమైక్యమై మన జీవితాన్ని గురిని మనము నేర్చుకోవాలి అంటే దైవపరమైన జ్ఞానము మరియు తెలివి మనకు అవసరం. మరి దైవపరమైన జ్ఞానము, తెలివి, దీని యొక్క మూలం ఏంది, దీని అభ్యాసం ఏంది, దీని యొక్క ఆచరణ ఏంది అనేటివి ఈరోజు మనము 3 పాఠాలలో నేర్చుకుంటున్నాం. అందుకే మన పంచాంగంలో మరి బైబిల్లో నుంచి 3 చక్కటి పాఠాలు ఇచ్చినారండి. ఒకటి సామెతల గ్రంథము, తర్వాత లూకా సువార్త, తర్వాత యాకోబుకు రాసిన పత్రిక. మరి ఈ 3 పాఠాలలో మనము చక్కని దేవుని పరమైన జ్ఞానము మరియు తెలివి యొక్క మూలం ఏంది అనేది మొట్టమొదటి పాఠ్య భాగంలో చూస్తాం సామెతల గ్రంథంలో. రెండవ పాఠ్య భాగంలో దేవుని పరమైన జ్ఞానము మరియు తెలివి యొక్క అభ్యాసము ఎలా నేర్చుకోవాలి అనేది రెండవ పాఠ్య భాగంలో చూస్తాం. తర్వాత మూడవ పాఠ్య భాగంలో యాకోబు పత్రికలో మనము దేవుని పరమైన జ్ఞానము మరియు తెలివి ఎలా ఆచరించాలి అనేది చూస్తాం. ఇంకా సింపుల్ గా ఈ మెసేజ్ ను మనం చేయాలంటే ఏం చూస్తామంటే అండి, దేవుని పరమైన జ్ఞానము తెలివి ఎక్కడ ఉన్నది, రెండవ పాఠ్య భాగంలో ఎలా నేర్చుకోవాలి, ఎలా వాడుకోవాలి, ఆ జ్ఞానాన్ని ఎక్కడ దొరుకుతుంది, ఎలా నేర్చుకోవాలి, ఎలా వాడుకోవాలి అనే 3 అంశాలను మనము చూసుకుంటాం. ఇప్పుడు మొట్టమొదటి పాఠ్య భాగంలోకి వస్తామండి, సామెతల గ్రంథము. ఇవన్నీ కూడా విజ్డమ్ లిటరేచర్స్ అండి. యేసుక్రీస్తు గారు పుట్టక ముందు ఒక 100 సంవత్సరాల వెనుక ఈ యొక్క పుస్తకాలన్నీ కూడా తయారైనాయండి. ఈ పుస్తకాలన్నీ కూడా తయారైనప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి, దేవుని యొక్క బిడ్డల ప్రజల పరిస్థితి ఏమైందంటే, వాళ్ళు విడిపోయి మళ్ళా కలుసుకొని మళ్ళా ఒక యూదా మతం అనేది తయారు చేసుకొని, ఆ యూదా మతాన్ని మరిలో ఒక మెస్సయ్య వస్తాడేమో అని కనిపెట్టుకునే టైంలో మరి ఈ యొక్కటివన్నీ కూడా పోస్ట్ ఎగ్జిలిక్ లిటరేచర్ అన్నమాట ఇదంతా. కనుక ఈ లిటరేచర్స్ లో మనము చూస్తాం. అందుకే ఈ యొక్క దీంట్లో అంతా కూడా జ్ఞానము గురించి మరి ఇది ఎవరు రాస్తారంటే, సొలొమోన్ అనే ఆయన ఒక రాజు గారు, లేకపోతే దావీదు యొక్క కుమారుడైన ఈ యొక్క రాజుగారు వీటిని రాసినారు. మరి దేవర్ కింగ్స్, ఆయన రాజు కాబట్టి మరి ప్రజలకు నేర్పించాలనుకున్నాడు. జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? జ్ఞానము దేవునిలోనే దొరుకుతుంది. ఈ 12 వచనాలు మనం చూస్తే కూడా అండి, మనం బాగా మొదటి వచనంలో ఏం చూస్తామంటే, దేవుని యొక్క జ్ఞానము ఎక్కడ దొరుకుతుందంటే అండి, నా కుమారుడా నీవు నా మాట అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడలా. ఫస్ట్ వర్స్ మాటలో ఉందండి దేవుని జ్ఞానం. ఈ జ్ఞానము తెలివి అనేటివన్నీ కూడా మనం ఏదో కొంచెం జార్గన్స్ అన్నమాట.
విజ్డమ్, నాలెడ్జ్, ఇది వేరు ఇది వేరు అని స్కూళ్ళల్లో చదివి, థియాలజీ చదివి, థీసిస్లు చేసి తీసుకొని వచ్చి జ్ఞానం వేరు, తెలివి వేరు, ఆత్మ వేరు, ప్రాణం వేరు, ఐ వేరు, ఈ వేరు అని ఏమేమో చెప్తా అంటామండి. ఇట్స్ వెరీ మనకు ఇవన్నీ జార్గన్స్. కానీ జ్ఞానం అన్నా, తెలివి అన్నా, బుద్ధి అన్నా ఇటువంటి పర్యాయ పదాలు చాలా చూస్తాం. ఇక్కడ మనం 1వ వచనంలో ఏం చూస్తామంటే మాటను అంగీకరించి, అంటే జీవితానికి ఉన్న గురి వెనక ఉంటున్న వాస్తవాన్ని ఈ యొక్క జీవితానికి లోనికి పంపించడం. అంటే దీని ద్వారా ఒక మాట ద్వారా అండి. మంచి మాట నేర్చుకుంటే నువ్వు జీవితంలో జ్ఞానాన్ని నేర్చుకున్నట్టే, తెలివిని నేర్చుకున్నట్టే, సమస్తం నేర్చుకున్నట్టే. యు మస్ట్ నో టు టాక్, యు మస్ట్ నో ద వర్డ్. అందుకే ఇక్కడ నా కుమారుడా నా మాటలు అంగీకరించు. నీ మాటలు ఎట్టుంటాయండి? చిన్న పిల్లోడి నుంచి నేర్పిస్తాంటావు. రేపు మామ వచ్చినాడు కొట్రా కాలుతో, ఇది మాటనా? మనం నేర్పించే మాటలు. అదో అత్త వచ్చింది తిట్టు అత్తను, ఇటువంటి మాటలు మనం నేర్పిస్తూ ఉంటాం. కనుక దేవుని మాటలు, అందుకే మాట, మంచి మాటలు నేర్చుకోవాలంటే దేవుని యొక్క మాటలలో జ్ఞానం ఉన్నది, తెలివి ఉన్నది. అందుకే 2వ వచనంలోకి వచ్చే లోపల చాలా పర్యాయ పదాలు చూస్తామండి. 2వ వచనంలో జ్ఞానం అంటాడు, 3వ వచనంలో తెలివి అంటాడు, 4వ వచనంలో వెదకుట అంటే రీసెర్చ్ అని అంటాడు, మళ్ళా 5వ వచనంలో గ్రహింపు అంటే ఒక థీసిస్ అని అంటాడు. తర్వాత 6వ వచనంలో యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానము, తెలివి ఇవన్నీ అంటే యెహోవా నుండి వస్తుంది. అందుకే మంచి మాటలు నేర్చుకోవాలి. మన పూర్వీకులు కూడా ఏమనేవాళ్ళంటే పెద్దలు, శుద్ధమైన భాష, శుభ్రమైన ఆహారము, అన్ని శుభ్రమైన భాష, చక్కని భాష నేర్చుకోవాలండి. నేను గోపాలంలో పనిచేసేటప్పుడు అండి, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు దే డోంట్ నో, తీసుకొని రా అని వాళ్ళు చెప్పలేరండి. అంత డి భాషనే, ఎఫ్ లాంగ్వేజే ఇంగ్లీష్లో. తీసుకుని రా, దట్ ఈస్ ఎ కామన్ వర్డ్ ఫర్ దెమ్. పాస్టర్ గారికి నీళ్లు కూడా తీసుకొని రా అన్నారండి. పాస్టర్ గారికి కూడా నీళ్లు ఎఫ్ లాంగ్వేజ్. దిస్ వీ హ్యావ్ టు లెర్న్ అవర్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్లో యూ కెన్ డిజైన్ ద లైఫ్, యూ కెన్ డిజైన్ ఎవ్రీథింగ్, యూ కెన్ డిజైన్ యువర్ ఎయిమ్. మీ యొక్క జీవితం యొక్క గురిని చక్కటి భాషతో మనం డిజైన్ చేసుకోగలుగుతాం. అందుకే జ్ఞానం అనేది ఎక్కడ దాగి ఉన్నదంటే మన యొక్క మాటలలో దాగి ఉన్నట్టు మనం మొట్టమొదటి పాఠ్య భాగంలో చూస్తుంటాం. కనుక దేవుని యొక్క జ్ఞానానికి, తెలివికి, అన్నిటికీ మూలం ఏంటంటే మాట, ద వర్డ్. కనుక అందుకే ఆది యందు మన యొక్క బైబిల్ కూడా ఏం చెప్తుందంటే ఆది యందు వాక్యం ఉండేను. ఆది యందు వర్డ్, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. మాట ఉండేను, ఆ మాట దేవుని దగ్గర ఉండేను, ఆ మాటే దేవుడై ఉండేను, ఆ మాటే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యకు వచ్చెను. మాటే దేవుడు. కనుక మాటలోనే మొత్తం ఉందండి. కనుక ఆ మాటను మనము నేర్చుకున్నట్లయితే దేవుని యొక్క జ్ఞానమును, మరి దేవుని యొక్క తెలివిని నేర్చుకోవడమే. మాట రాని పిల్లలు కూడా ఉన్నారండి, బట్ స్టిల్ దే హ్యావ్ ఎ వర్డ్. నేను మూగి పిల్లల టీచర్నండి, మా అమ్మ మా నాయన వాళ్ళు మూగి పిల్లల టీచర్లు. బట్ స్టిల్ దే హ్యావ్ వర్డ్, దే హ్యావ్ ఎ సైన్ లాంగ్వేజ్. వాళ్ళు ఒకసారి నేను మా మూగి పిల్లలతో మాట్లాడుతుంటే, మీకు మీ లాంగ్వేజ్ ఏమంత ఫేమస్ కాదు కదంటే, గమ్మునుండు, మీ భాష తెలుగు, ఇంగ్లీషు, ఒకరు అన్ని డిఫరెంట్, మా భాష యూనివర్సల్ అని అన్నారు ఆయన. యూనివర్సల్, మేము ఎవరితో అయినా కానీ సంభాషించగలుగుతాం. సైన్లో రా అని అంటే
ఎవరికైనా అర్థమవుతుంది. పో అంటే ఎవరికైనా అర్థమవుతుంది. అర్థమైందా అంటే ఎవరికైనా అర్థమవుతుంది. కానీ మీ భాష వేరు వేరు భాషలు అని అంటే సో వర్డ్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. కనుక చక్కని భాషలు నేర్చుకోవాలి. వాళ్ళలో కూడా కొన్ని చెడ్డ భాషలు ఉన్నాయి, కొన్ని సైన్స్ చెడ్డ సైన్స్ ఉన్నాయి, కొన్ని మంచి సైన్స్ ఉన్నాయి. దేర్ ఆర్ గుడ్ లాంగ్వేజెస్, గుడ్ లాంగ్వేజ్. కనుక మంచి భాషను నేర్చుకోవాలి. మరి ఈ భాష యొక్క అభ్యాసం ఎలా ఉండాలంటే యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ గాడ్. యేసుక్రీస్తు గారి యొక్క, నేను ఇప్పుడే చిన్నపిల్లలకు కూడా చెప్పినానండి, చిన్నపిల్లలకు కూడా చెప్పేటప్పుడు యేసుక్రీస్తు గారి యొక్క అభ్యాసం ఎట్లుండిందంటేనండి చాలా చక్కగా ఉన్నిందండి. యేసుక్రీస్తు గారి యొక్క అభ్యాసం, యేసుక్రీస్తు గారు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మ దగ్గర నాన్న దగ్గర దేవుని యొక్క మాటలను నేర్చుకునేవారు. 12 సంవత్సరాలకు 66 అధ్యాయాల పుస్తకాన్ని మొత్తం గ్రహించి గురువులతో మాట్లాడడం అంటే ఒక చిన్న పిల్లవాడు, 12 సంవత్సరాల పిల్లవాడు, ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. చాలా గొప్ప అభ్యాసం అది. చాలా చిన్నప్పుడు మనం ఎంతైనా కానీ బై హార్ట్ చేయొచ్చండి. మా అమ్మ చిన్నప్పుడు ఏం చేసేదంటే 10 పైసలు ఇచ్చేది స్కూల్కి పోయేటప్పుడు. 10 పైసలు ఇచ్చి 10 పైసలు అది తీసుకోవాలంటే మేమేం చేయాలంటే కీర్తనలు ఏదన్నా బై హార్ట్ చెప్పాలి నేర్చుకొని. 1వ దావీదు కీర్తన, 15వ దావీదు కీర్తన, 23వ దావీదు కీర్తన ఇవన్నీ బై హార్ట్ చెప్పేవాళ్ళం. నేను చిన్నప్పుడు కొన్నిసార్లు ఏం చేసినానంటే అండి మా ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడాలని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, మాకు ఇప్పుడు ప్రొద్దుటూరులో గవర్నమెంట్ హాస్పిటల్ అంతా బాగా మారిపోయింది. అప్పుడు అక్కడ గ్రౌండ్ ఉండింది. మా ఫ్రెండ్స్ అందరం కలిసి పోయి అక్కడ క్రికెట్ ఆడేవాళ్ళం. ఆ క్రికెట్ ఆడేదానికి మెల్లగా ఏం చేసేవాడినంటే ఇంట్లో ఈ బైబిల్ చదవవలసిన టయాన్ని వదిలిపెట్టి నేను క్రికెట్ ఆడేదానికి వెళ్ళి కొన్ని మిస్ చేసినానండి. 91వ దావీదు కీర్తన ఇప్పటికి కూడా నాకు ఎన్నిసార్లు ఐ వాంటెడ్ టు బై హార్ట్ ఇట్. దీన్ని మళ్ళా నేను బై హార్ట్ చేసి సర్వశక్తిని, అది ఇప్పటికి కూడా చూడండి నాకు రావడం లేదు. ఐఎమ్ జస్ట్ సర్చింగ్ ఫర్ ఇట్. అది నాకు బై హార్ట్ రావడం లేదు. ఎన్నోసార్లు ఐ ట్రై టు బై హార్ట్ ఇట్ బట్ ఐ కుడెంట్ బై హార్ట్ ఇట్. తర్వాత 51వ దావీదు కీర్తన నాకు సగమే వచ్చండి. సగం బై హార్ట్ చేసిన, గోడ దునికిపోయి క్రికెట్ ఆడేదానికి పోయినా, అది కూడా నాకు సగమే వచ్చు. మిగతా సగం ఎన్నిసార్లు బై హార్ట్ చేయాలనుకున్నా కూడా ఐ కుడెంట్ బై హార్ట్ ఇట్. అందుకే మొక్కై వంగనిది మానై వంగదు. 12 సంవత్సరాల లోపు యేసుక్రీస్తు గారు దేవుని యొక్క వాక్యాన్ని బాగా అవగాహన చేసుకొని బాగా నేర్చుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు గారి యొక్క జీవితంలో ఉన్న ఎయిమ్, ఈ లోకాన్ని రక్షించాలనే ఎయిమ్, దాని వెనుక ఉంటున్న వాస్తవము దేవుని రాజ్యాన్ని నిర్మించాలనే వాస్తవాన్ని తన జీవితానికి చక్కగా నేర్చుకున్నాడండి. చక్కటి మాటలతో నేర్చుకున్నాడు, చక్కటి పారబుల్స్ బోధించినాడండి. అండ్ హీ కుడ్ రియలీ అచీవ్. యేసుక్రీస్తు గారు తన జీవిత వాస్తవాన్ని అచీవ్ చేసుకోగలిగినాడండి. దట్ ఈస్ విద్య. కనుక అటువంటి దేవుని పరమైన జ్ఞానము, తెలివి అనేది యేసుక్రీస్తు గారు ఈజ్ 100% మానవుడు. హీస్ హిస్టారికల్ జీసస్. 100% మానవుడిగా తన జీవితంలో ఉంటున్న గురిని, ఆ గురి వెనుక ఉంటున్న వాస్తవాన్ని చక్కగా తన జీవితానికి అవలింపజేసుకొని చక్కటి విద్యావంతుడు కాగలిగినాడండి. కనుక మన జీవితానికి కూడా we should amend, and he could amend the ధర్మశాస్త్రాన్ని అమెండ్ చేస్తాడండి. యూదా మతస్థులతో పెద్దయినా కూడా కొట్లాడినాడండి ఆయన. నువ్వు ధర్మశాస్త్రంలో ఇట్లుంది కదా అంటే అట్లా కాదు, ఇది ఇట్లా, ఇది ఇట్లా అని హీ వాజ్ అమెండింగ్. కనుక విశ్రాంతి దినంలో నువ్వు పని చేయకూడదు కదంటే విశ్రాంతి దినంలో పని చేయకూడదు అనేది ధర్మశాస్త్రం అయితే, విశ్రాంతి దినంలో బావిలో ఒక మేకనో దూడనో పడితే నువ్వు పోయి తీయకూడదా? విశ్రాంతి దినము మనిషికా, మనిషి విశ్రాంతి దినముకా?
ఇలా he was amending, he could amend, he taught many things. కనుక జీవితంలో దేవుని పరమైన జ్ఞానము తెలివి అనేది సవరణ ధర్మశాస్త్ర సవరణ. ధర్మశాస్త్రం సవరించబడకపోతే మానవ జాతి ఒక మనుగడ చెంది సర్వ సృష్టితో మమైక్యం కాలేదండి. అందుకే యేసుక్రీస్తు గారు పోతూ కూడా 12 మంది శిష్యులను అపోస్తలుగా చేసి వాళ్ళకు తర్ఫీదు చేసి, మీరు సర్వలోకమునకు సువార్త, సర్వలోకమునకు మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్తను ప్రకటించండి అని చెప్పి ఉంటున్నారు. కనుక ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ రీతిగా మనము అభ్యసించాలి, నేర్చుకోవలసిన వారమై ఉంటున్నాం. తర్వాత చివరిగా మనము చూసినట్లయితే పరిశుద్ధాత్మ యుగంలో యాకోబు అనే శిష్యుడు, ఈయన యేసుక్రీస్తు గారికి కూడా తమ్ముడైతారు అని చెప్తారు. మరి తమ్ముడు కూడా అనే రూట్స్ కూడా ఉన్నాయి ఈయనకు. కనుక యాకోబు గారు రాసిన పత్రికలో మనం ఏం చూస్తామంటేనండి, ఎలా ఈ యొక్క అభ్యాసమును మనము వాడుకోవాలి. మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. హౌ టు యూజ్, యు షుడ్ హ్యావ్ ద మోడెస్టీ. సాత్వికం ఉండాలండి, యోగ్య ప్రవర్తన బయటికి రావాలి. సో ఇవన్నీ దేవుడు కలగజేస్తాడండి. ఓసారి మనకు హృదయంలో చాలా సహించరాని మచ్చరం ఉంటది. నా పుట్టుక ఏమనుకుంటున్నావు? నా పుట్టుకనే పవిత్రమైన పుట్టుక, నీదేం పుట్టుక, పనికి మారిన పుట్టుక, నా జన్మనే గొప్ప జన్మ అని అనుకుంటా అంటాం కొంతమంది. తర్వాత నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏందనుకుంటాను, వాట్ ఈస్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో ఇది అందుకే సాత్వికము లేకపోతేనండి నీ జీవితంలో ఉన్న గురి, యు హ్యావ్ నాట్ క్రియేటెడ్ ఎ ప్రాపర్ గురి, అండ్ దాని వెనుక సరి అయిన వాస్తవం ఉండదు. ఆ వాస్తవంలో గర్వం ఉంటుంది, అతిశయం ఉంటుంది. ఆ అతిశయాన్ని నీ జీవితానికి నువ్వు నేర్పిస్తే నువ్వు విద్యావంతుడు కావడం లేదు, కానీ పనికి మాలిన సంస్కారం లేని వంతుడు అయిపోతూ ఉంటావు. అందుకే ప్రభునందు ప్రియమైన వారులారా, దైవ జ్ఞానం ఇక్కడ ఏమని చెప్తుందంటే, ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చున్నది. ఇట్లాంటి జ్ఞానము పైనుండి దిగి వచ్చే జ్ఞానం కాదు, ఇది కూడా జ్ఞానమే. జీవితంలో ప్రతి మనిషికి ఒక జీవితం, ఈ జీవితం బ్రహ్మాండమైన యక్షుడు జీవితంగా ఉండాలి. తర్వాత దీని యొక్క గురి ఏంటంటే ఘనంగా ఉండాలి, ఎవరికి లొంగకుండా అందరికన్నా గొప్పగా ఉండాలి. దాని వెనుక ఉంటున్న వాస్తవం ఏంటంటే అతిశయం. ఈ అతిశయాన్ని ఈ యక్షులకు నేర్పించుకుంటే ఇది కూడా విద్యనే, కానీ ఈ విద్య పైనుంచి వచ్చింది కాదు, ఇహలోక సంబంధమైన విద్య. దీంట్లో కొంతమంది చాలా నటన చేస్తూ ఉంటామండి. ఈ నటనలన్నీ కూడా అందుకే ఏమంటున్నాడంటే, మీరు సత్యానికి విరోధముగా ఉంటున్నారు. కనుక సత్యమైన విద్య మత్సరము వివాదము లేకుండా 17వ వచనంలో ఉంటది. అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది. ఒకవేళ పైనుండి వచ్చిన, మనం ఎక్కడంటే థర్మామీటర్ నాలో ఉంటున్న జ్ఞానము, నేనెంత విద్యావంతుడినైతే అంత విద్యావంతునిగా నేను సవరించబడుటకు నా ధర్మశాస్త్రము, సవరించబడుటకు నా ధర్మము నన్ను రక్షిస్తున్నదా? సవరించబడగలుగునట్లుగా నా ధర్మము ఉన్నదా? సవరించబడకుండా నిలకడగా స్థిరముగా నా ధర్మం ఉంటున్నదా? మొండిగా ఉంటున్నదా? ఇదండి మనం పరీక్ష చేసుకోవాల్సింది.
ఎందుకంటే నేను అమెండ్ చేసుకోగలిగితే ఐ కెన్ లివ్ హ్యాపీలీ విత్ అనదర్ పర్సన్. నేను అమెండ్ చేసుకోగలిగితే ఐ కెన్ లివ్ హ్యాపీలీ విత్ ద ట్రీ. నేను అమెండ్ చేసుకోగలిగితే సృష్టితో కూడా సహకరిస్తూ జీవించగలుగుతా. మొత్తం అరే ప్లాస్టిక్ వాడిది మొత్తం ఆపగలుగుతా ఇఫ్ ఐ అమెండ్ విత్ ద క్రియేషన్. ఈ సృష్టితో నాకు సృష్టికి అమెండ్మెంట్ లేదు. నా ధర్మం నాది, సృష్టి ధర్మం సృష్టిది. అంటే నా ప్లాస్టిక్ నాకు అవసరము, నేను తీసుకుంటా పడేస్తా, ఆ సృష్టి నాశనం అయిపోతుంది. ఆ ప్లాస్టిక్ తో తెలుసా అండి మీకు, ప్లాస్టిక్ 500 సంవత్సరాలైనా కూడా ప్లాస్టిక్ భూమిలో పడితే పొడి అవుతుంది కానీ కుళ్ళిపోదండి. నేను తెచ్చిన ఒక 100 సంవత్సరాలకు, ఒక 5-6 సంవత్సరాలకు లోపల నా ఎముకలు ఎంటుకలు కూడా కనపరాకుండా పోతాయి. సమాధి చేసిన లోపల దాకా తవ్వి చూసి ఎంటుకలు కూడా కుళ్ళిపోతా నేను. కానీ ప్లాస్టిక్ కుళ్ళిపోదండి. అందుకే మనం రీయూజ్, రీసైకిల్ అంతా ఏమేమో నేర్చుకుంటున్నాం. పర్యావరణ రక్షించుకోవాలి, ఇవన్నీ చేసుకుంటే కరోనా కూడా వచ్చేసిందండి. ఇప్పుడు భయంకరమైన వ్యాధిగా మారిపోయింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అయినా మనము ఈ జ్ఞానాన్ని వాడలేకుంటున్నాం. అందుకే సవరించుకునటాన్ని మనం నేర్చుకోవాలి, ఇతరులతో కలిసి, తర్వాత సృష్టితో. దేవుని యొక్క జ్ఞానం అదేనండి. దేవుడు యేసుక్రీస్తు గారు మరి ధర్మశాస్త్రము పవిత్రంగా ఇవ్వబడిన తోరా గ్రంథంలో ఇది సనాతన ధర్మంగా ఈ యూదులు వాళ్ళ ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉండేవాళ్ళు. తర్వాత యేసుక్రీస్తు గారు వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని సవరించినాడు. టు ద కాంటెక్స్ట్ సవరించినాడు. టు ద కాంటెక్స్ట్ ఈ రోజు కూడా అది సవరిస్తూ సృష్టి యొక్క కాంటెక్స్ట్ లో, తర్వాత పొరుగువారి కాంటెక్స్ట్ లో, సామాజిక కాంటెక్స్ట్ లో, ప్రతి కాంటెక్స్ట్ లో సవరిస్తూ సమాధానమును, ఆత్మను దయచేసి ఉంటున్నారు. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని జ్ఞానము మనలో ఉంది అంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్లే. దేవుని యొక్క తెలివి మనలో ఉందంటే దేవుడే మనలో ఉన్నట్లండి. ఇప్పుడు చూడండి, మా అమ్మ ఎర్రగుంట్లలో ఉందండి. నేను ఫోన్లో మా అమ్మకు ఫోన్ చేయాలి. నేను ఎప్పుడు ఫోన్ చేస్తానండి మా అమ్మకు? నా హృదయంలో మా అమ్మ ఉంటే ఫోన్ చేస్తా. నా హృదయంలో మా అమ్మ లేకపోతే నేను ఫోన్ చెయ్యను. So if I want to talk to my mom, she has to be in me. So when she is in me, I will call her and I will talk to her. అట్లనే పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంటే నేను దేవునితో మాట్లాడతా. తర్వాత మా అమ్మతో నేను మాట్లాడుతున్నానంటే ఫోన్లో, ఐఎమ్ టాకింగ్ టు ద ఫోన్, నాట్ టు మై మమ్, బట్ మై మమ్ ఈస్ లిసనింగ్. ఐఎమ్ టాకింగ్ టు ద ఫోన్. మా అమ్మ నా హృదయంలో ఉంది, ఫోన్తో మాట్లాడుతున్నాను, కానీ మా అమ్మ వింటూ ఉంది. ప్రార్థన అనేది అంతేనండి. ద ట్రినిటేరియన్ కాన్సెప్ట్ చెప్తున్నానండి నేను. మన హృదయంలో దేవుడు ఉండాలి. దేవుడు ఉన్నప్పుడు హృదయంలో ఉండే దేవుణ్ణి మనము యేసుక్రీస్తు గారిలో చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు అనే ఫోన్లో మాట్లాడుతుంటే దేవుడు కూడా వింటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అట్టి సమాధానకరమైన జ్ఞానము దేవుణ్ణి మనం గ్రహించి మన హృదయంలో కలిగి ఉండాలి. ఆ జ్ఞానము మనం ఎప్పుడైతే సంపాదించుకుంటామో అప్పుడు మనము అన్ని రీతులుగా ఆశీర్వదించబడుతూ ఉంటున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరి ఈ దైవ జ్ఞానము, దైవపరమైన జ్ఞానము మరియు తెలివి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేతులు కాక. ఆమేన్. మనమందరం కలిసి నైసియా విశ్వాస సూత్రమును ఉపజెప్పుకుందాము. పరలోక భూలోకములను దృశ్యాదృశ్యములైన అన్నిటిని సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను.
దేవుని అద్వితీయ కుమారుడును ఒక్కడే ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడునై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుషులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యగు మరియ యందు శరీరధారి అయి మనుష్యుడాయను. ఆయన మన కొరకు పొంతి పిలాతు కాలమందు సిలువ వేయబడును. ఆయన బాధపడి పాతి పెట్టబడును. లేఖనముల ప్రకారం మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, తండ్రి నుండి కుమారుని నుండి బయలుదేరువాడును, తండ్రితోను కుమారునితోను కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడునై ఉన్నాడు. మరియు సార్వత్రికమును పోషకులైన ఒక్కటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచనం కొరకైన ఒక్కటే బాప్తిస్మమును ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుత్థానం కొరకును రాబో యొక్క యుగముల జీవము కొరకును ఎదురు చూచుచున్నాను. ఆమేన్. ప్రభునందు ప్రేమైన వారలారా, మనమందరము మరి ఈ యొక్క మహమ్మారి యొక్క భయములో దాని నుండితో సహజీవనం చేస్తూ మరి జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. మనము జాగ్రత్తలు పాటిస్తే ఏం భయపడాల్సిన అవసరం లేదు. రేపటి నుంచి మరి ఆరాధనలు కూడా చేసుకోవచ్చు అని మనకు సడలింపు కూడా ఉంటున్నది. మరి నేను కూడా రావాలని ఉంటున్నాను. నిన్నటి దినమున నాకు ఒక అవకాశం దొరికింది, కానీ వాళ్ళు కోవిడ్ నుంచి వస్తున్నారంటే నాకు ఎందుకో మరి తిరిగి నాకు అవకాశము వాళ్ళు టైం దొరకలేదు. నేను ఈ రికార్డింగ్ చేస్తూ ఉన్నాను. నేను వాళ్ళని కలుసుకొని రాలేకపోయాను. మరి మనం భయపడకూడదు. 110 దినాలకు భారతదేశంలో 1,00,000 కేసులైతే సడలించిన తరువాత 15 రోజులకే ఇంకొక 1,00,000 కేసులైనాయి. ఎందుకైనా అంటే మనం జాగ్రత్తగా తీసుకోక నేను అనుకోవడం, మనము జాగ్రత్తగా ఉండింటే అయ్యేటివి కాదు. నేను మొన్న కేనంబాకం పోయి వచ్చిన, అందరూ ఎవరి పని వాళ్ళు పడుతున్నారు. నేను వేలూరుకి ఒకరికి ఫోన్ చేస్తే వేలూరు నుంచి అట్లా రావచ్చునేమో, ఇంకెంగ పాస్టర్ ఎలా లాక్డౌన్ మాదిరియే ఇల్లే ఇదేనంట ఒక ఆమె అక్కడ. అంటే లాక్డౌన్ ఉన్నట్లే లేదు, ఎవరి కొద్ది వాళ్ళు బాగానే తిరుగుతా ఉన్నారు. ఎంతసేపు ఇంట్లో ఉండాలి బాబు, బయటికి పోదాం అని మనం కూడా వీఆర్ నాట్ పాటించడం లేదు. కనుక దయచేసి మనం వీటిని పాటించాలి. మరి సంఘ పెద్దలకు నాకు చాలా వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను లేని దినాలలో మరి సంఘ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రభు ఏవి కొదవ కాకుండా మరి వారు మరి సహకరిస్తూ అన్ని కార్యక్రమాలు బాగానే చేస్తూ ఉంటున్నారు పనులు. మరి ముఖ్యంగా నేను నిమ్రోద్ బాబుకు నా నిండు వందనాలు చెల్లించాలి. పోయిన వారం కూడా నేను మర్చిపోయిన బాబు గురించి మరి చెప్పాలని, ఎందుకంటే టైం అయిపోతుంది. నాకు ఇక్కడ షూటింగ్ చేసేవాళ్ళు టైం అంటే ఆ తొందరలో మర్చిపోయినాను. దయచేసి బాబు క్షమించండి. బాబు గారు ఒక భూస్థాపన జరిగినప్పుడు కూడా మరి నాకు సహకరించినారు. ఆ ప్రార్థన మీటింగ్కు తర్వాత ఒక గృహము ఓపెనింగ్ అంగడి ఉంది అంటే కూడా బాబు గారు మరి మనకు సహకరించినారు. కనుక అక్కడ ఏ కార్యక్రమం లోటు లేకుండా బాబు గారు మనకు చాలా సహాయం చేశారు. కనుక బాబు గారికి సంఘం తరఫున, సంఘ పెద్దల తరఫున, నా తరఫున కూడా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. మరి నా ప్రయాణం కొరకు దయచేసి ప్రార్థన చేయండి. ఐఆర్టీసీ కొట్టినప్పుడు మరి కోవిడ్ ఆటంకం జరిగింది అని చెప్తూ ఉంటున్నారు. కనుక నేను రిజర్వ్ చేసుకునేదానికి, టికెట్ బుక్ చేసుకునేదానికి లేదు.
తర్వాత నో ప్రాబ్లం, అక్కడికి వచ్చి నేను క్వారంటైన్లో కూడా ఉండగలుగుతాను. కానీ ఇక్కడ నుంచి వచ్చేదానికి మరి దేవుడు తలుపులు తెరవాలి. మరి 8వ తేదీ నుంచి ఏమన్నా సడలింపులు చేస్తారని అనుకుంటూ ఉంటున్నాం. మరి దేవుడు ఆ సడలింపులు చేయగలిగినట్లు కనీసం బస్సు, ట్రైను, ఫ్లైట్ అయినా కూడా మరి ఓపెన్ కాగలిగినట్లు తమిళనాడు గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ ఒప్పుకోగలిగినట్లు దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ఇంతకాలము మరి ఈ యొక్క గ్రూప్లో మరి నేను ప్రతిరోజు చేసిన ప్రార్థనలను ప్రతి ఒక్కరు ఫాలో అవుతుంటున్నారని నేను నమ్ముతున్నాను. మరి నేను కొన్ని విషయాల్లో కఠినంగా ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ గ్రూప్ ఫాలో అయ్యేటప్పుడు ఏమంటే పోస్ట్ చేసేదానికి చేస్తే ఆ సెరెనిటీ పోతుంది గ్రూప్కు. కనుక ఎవరైనా ప్రార్థనలు చేయాలంటే ప్రార్థన చేయండి, ఎవరైనా ప్రసంగం చేయాలంటే ప్రసంగం చేయండి ఆ గ్రూప్లో. ఎవరన్నా కానీ వేరే వాళ్ళని తెచ్చి దీంట్లో పెట్టద్దండి అని నేను చాలా స్ట్రిక్ట్గా అవి చెప్పినాను. మరి కొందరు ఆ విషయంలో చాలా బాధపడినారు, నాకు తెలుసు. మరి ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎ డిసిప్లిన్. మనం నేర్చుకోవాలి క్రమశిక్షణ. ఏంటి నేను పెట్టేది కూడా దేవుని వాక్యమే కదా అంటే, ఎవరో పెట్టిన వాక్యం ఎందుకు పెట్టాలి? నీ సొంత వాక్యం పెట్టండి, మీ సొంత ప్రార్థనలు చేయండి, మీ సొంత ఇవి చేయండి అని నేను అడుగుతున్నాను. కనుక దయచేసి మరి ఎవరైనా బాధపడింటే మరి మీరు సమాధానం పరుచుకోవాలి. తర్వాత రెండవ చివరి విషయం ఏంటంటే, మన సంఘమును కొంచెం బాగా శుభ్రం చేసి పెట్టండి. వచ్చే లోపల బాగా అదంతా బ్లీచింగ్ గీచింగ్ అంతా వేసి గోడలు గీడలు అన్నీ క్లీన్ చేయాలి. గ్రిల్లులు ఉన్నాయి, గ్రిల్లులన్నీ క్లీన్ చేయాలి. తర్వాత మనం శానిటైజర్స్ అవన్నీ కూడా ఇంతకుముందు మనం లాస్ట్ సర్వీస్ కూడా చేసినాం శానిటైజింగ్తో. కానీ ఇప్పుడు కూడా మరి రాజు మరి మీరు కూడా కొంచెం సహకరించి మొత్తం అంతా క్లీన్ చేయాలి. కనుక రాజు కొరకు కూడా ప్రార్థన చేస్తాం. కనుక మనము తిరిగి ఒకవేళ శుక్రవారానికి మనం ప్రార్థన చేసుకునేదానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కువ మంది రాకూడదు. సండే స్కూల్ ఉండదండి. తిరిగి మనకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు దేర్ ఇస్ నో సండే స్కూల్. తర్వాత శుక్రవారం ప్రార్థనలు ఉంటాయి. దూరం 6 అడుగులు దూరం కూర్చోవాలి. ఒక్కొక్కరు పక్కన మీద కూర్చోబెట్టుకోవడం, అసలు పిల్లల్నే తేగూడదు ఏ ఆరాధనకు కూడా. తర్వాత దూరం కూర్చోవాలి. తర్వాత ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే నో సాంగ్స్, పాటలు పాడకూడదు. పాటలు పాడితే ఇట్లా పాడితే 6 అడుగులు 16 అడుగులు పోతుందంట, వాయిస్ పోయి చేసుకుంటుంది. ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇచ్చినారు. కనుక పాటలు పాడకూడదు. రికార్డింగ్ సాంగ్స్ మనం పెట్టుకోవాలి. తర్వాత బైబిల్ చదువుకోవచ్చు, వాక్యాన్ని. ప్రభు భోజనం కూడానండి మరి గ్రిల్లుకు దూరంగా మనం బాగానే చేస్తున్నాం. ఐ థింక్ ఓన్లీ థింగ్ నేను ఒక గ్లౌస్ వేసుకొని అది చేయవలసిన పని ఉన్నది. కనుక శుక్రవారం ప్రార్థనతో మనం ప్రారంభం చేసుకుందాం. మరి శుక్రవారం ప్రార్థనకు అందరూ సిద్ధపడవలసిందిగా కూడా మరి యేసుక్రీస్తు గారి నామంలో మనవి చేస్తున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. సో అందరికీ వందనాలు. మనమందరం కలిసి విజ్ఞాపన ప్రార్థనలను చేసుకుందాం. ప్రతి విజ్ఞాపన చివర ప్రభువా కనికరించుము అని ప్రత్యుత్తరము చెప్పుదాము. పైనుండి వచ్చు సమాధానము కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. లోకమంతటి సమాధానము కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమం కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. మన అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యముగా
ధర్మరాజ్ రసాలం అను మన మోడరేటర్ గారి కొరకును, ధర్మరాజ్ రసాలం గారే మన అధ్యక్షులుగా ఉంటుండగా మన మండల అధ్యక్షుల గారి కొరకును ఉత్తమ హృదయముతోనూ నిర్మల మనసాక్షితోనూ వారు తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. మన దేశ పరిపాలకుల కొరకును, అధికారంలోనున్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. రోగుల కొరకును, బాధపడుచున్న వారి కొరకును, దుఃఖించు వారి కొరకును, మరణించుచున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. కరోనాతో బాధపడుచుంటున్న వారి కొరకును, ఈ మహమ్మారి నుండి మరి ఎవరికి అంటుకొనకుండా శ్రద్ధ తీసుకొనుచుంటున్న వారందరి కొరకును, వ్యాక్సిన్ కనిపెట్టుచుంటున్న డాక్టర్ల కొరకును, భద్రతను క్షేమమును నిర్వహించుచుంటున్న వైద్య సిబ్బంది కొరకును, పోలీస్ సిబ్బంది కొరకును, దేశ నాయకుల కొరకును, ప్రపంచ నాయకుల కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. యుద్ధ సమయాలను కూడా జ్ఞాపకం చేసుకుందాం. యుద్ధ భయముల నుండి, మిడతల భయము, విపత్తుల భయము, మరణ భయములు, వీటన్నిటి నుండి కూడా మనము రక్షించబడగలుగునట్లు ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. పేదల కొరకును, ఆకలి బాధలు గల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతువుల కొరకును, శ్రమలను అనుభవించుచున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వారి శ్రేష్టత్వమును మనం ప్రచురపరచులాగున మన కొరకును, క్రీస్తు నామమును ఒప్పుకుని వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు చనిపోయి విశ్రాంతి అందున్న తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనము కూడా ప్రవేశించులాగున ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. సర్వశక్తి గల నిత్యులకు దేవా, సంఘం యొక్క శరీరం అంతటిని మీ ఆత్మచే ఏలి శుద్ధి చేయుచున్నారు కదా. మీ పరిశుద్ధ సంఘములోను నానా స్థితులలో నుండు మా అందరి కొరకును, దాని ఉద్యోగంలోను, దాని యొక్క పరిపాలన అంతటిలోను వారందరినీ కూడా కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాము. మా పాస్టరేట్ కమిటీ కొరకు, స్త్రీల మైత్రి కొరకు, యవన సమాజం కొరకు, నాయనా సండే స్కూల్ కొరకు, మరి విద్యార్థుల కొరకు, 10th క్లాస్ రాయిచుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధుడమైన దేవా, మరి ఎవరెవరైతే ప్రభువా మరి అనారోగ్యంతో ఉంటూ ఉన్నారో ప్రభువా, మరి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాను. ముసలి వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎన్నో సంవత్సరముల నుండి తండ్రి గృహములో నిర్బంధమై ఉంటున్న వారిని గట్టి కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను. నీ క్షేమము, మీ భద్రత వారికి దయచేయండి. దయగల నాయనా, మరి భార్యాభర్తలను బట్టి, తల్లిదండ్రులను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రతి దినము ఉదయ సాయంకాల కుటుంబ ప్రార్థనలతో వారి వారి జీవితాలను సృష్టితో నాయనా మరి మమైక్యము కాగలుగునట్లుగా సవరించుకుంటూ, దయగల తండ్రి మరి మీ జ్ఞానము, మీ యొక్క తెలివిని సంపాదించుకున్న భాగ్యమును దయచేయండి. అదేవిధంగా తండ్రి ప్రతి కుటుంబాన్ని ప్రభువా మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో ఉంటున్న యవ్వన బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాను. బలవంతుని చేతిలోని బాణముల వలె పనిచేయు భాగ్యమును వారికి దయచేయండి. వారి పెళ్లిళ్ల ప్రయత్నములు, ఉద్యోగ ప్రయత్నములు, వ్యాపార ప్రయత్నములు, నాయనా ప్రతి ప్రయత్నంలో సాంఘికంగా వారి వ్యవహారం అంతటిలో కూడా తండ్రి
దైవిక జ్ఞానముతో నింపబడు భాగ్యమును దయచేసి నీ కాడిని మోసే బిడ్డలుగా నడిపించమని వేడుకుంటూ ఉంటున్నాను. చిన్న పిల్లలను బట్టి ప్రార్థిస్తుంటున్నాను నాయన. దయగల తండ్రి, చదువుకుంటున్న పిల్లలు ప్రభువా, విద్యావంతులవుతుంటున్న పిల్లలు, పసి పిల్లలు, దయగల తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు ప్రభువా, దేవుని దయ, మనుషుల దయ, బుద్ధి, బల, జ్ఞాన వివేచనలతో మా బిడ్డలందరూ కూడా తండ్రి ఆశీర్వదించబడు భాగ్యమును దయచేయమని వేడుకుంటూ ఉంటున్నాను. దయగల తండ్రి, మరి ప్రపంచంలో ఉంటున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తుంటున్నాను. ప్రతి యవన బిడ్డ, ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రతి తల్లిదండ్రులను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాను. దయగల తండ్రి, మరి మహమ్మారి నుంచి ప్రభువా భద్రత పొందగలిగినట్టు పుంగనూరు చిన్న ఊరు ప్రభువా, దయగల తండ్రి ఆశీర్వదించి కాపాడండి. దయగల తండ్రి, ఇంకా కర్నూలు ప్రభువా ఆశీర్వదించండి. దయగల తండ్రి, మద్రాసును దీవించండి ప్రభువా. రోజు రోజుకు భయంకరంగా పెరిగిపోతూ ఉంటున్నాయి తండ్రి ప్రభువా. అదేవిధంగా భారతదేశాన్ని దీవించండి ప్రభువా. దయగల తండ్రి, ఈ యొక్క మహమ్మారి నుంచి మేము బయటపడగలుగునట్టు సహాయం చేయండి నాయన. త్వరగా వ్యాక్సిన్ తండ్రి రాగలుగునట్టు సహాయం చేయమని, మా అందరికి చక్కటి ఇమ్యూనిటీని దయచేయమని వేడుకుంటూ, దయగల తండ్రి, మరి మీ రాజ్య స్థాపన, మీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తూ మా ఈ ప్రార్థనను మా ప్రభువు, మా ప్రిరక్షకులు నిత్యము తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మా అందరి కొరకు ప్రార్థన చేస్తూ రానయ్యుంటున్న యేసుక్రీస్తు గారి నామమున వేడుకొనుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధాష్టమును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము మాకు దయచేయము, అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, దుష్టి తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు మీరైన స్వామి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీకు తోడయ్యుండి, దేవుని గూర్చినట్టు ఆయన కుమారులను మన ప్రభువునైన యేసుక్రీస్తు గారిని గూర్చినట్టు తెలివి అందును, ప్రేమ ఎందును మీ హృదయములు, మనసులు కాపాడబడును గాక. తండ్రి, కుమారులు, పరిశుద్ధాత్ములైన సర్వశక్తి గల దేవుని దీవెన మీకు కలిగి ఎల్లప్పుడూ మీకు తోడయ్యుండును గాక. మనమందరము కలిసి చివరిగా 612వ కీర్తన పాడుచు మన ఈ ఆరాధనను క్రోడీకరించుకుందాము. కలుగుగాక దేవా, కలుగుగాక దీవెన, కలుగుగాక దేవా, కలుగుగాక. కలుగుగాక మాకిలలోనిప్పుడు విలువలేని దయగల నీ దీవెన, కలుగుగాక దేవా, కలుగుగాక. తనయుని కరుణయు, తండ్రి దేవుదయు, తనరుణాత్మ కృప తప్పక మాకు కలుగుగాక దేవా, కలుగుగాక. ఈటి ఐక్యమును యేసునితో మరి గట్టిగా పెంచిన ఘన సౌఖ్యంబు కలుగుగాక దేవా, కలుగుగాక. దీవెన కలుగుగాక దేవా, కలుగుగాక. పరిశుద్ధుడమైన దేవా, జ్ఞానమంతటికి మించిన మీ సమాధానముతో ప్రతి హృదయములో మీరు జీవిస్తూ వారి జీవిత గురిని, వారి జీవిత వాస్తవాలను ప్రభువా మరి అభ్యసింప చేస్తూ, దయగల తండ్రి, చక్కగా లోకములోనికి వెళ్లి ఆచరించుకుని భాగ్యమును దయచేసి ఉంటున్నారు. మీకు వందనాలు. ప్రతి హృదయములో జీవించి నన్ను, మమ్మలను ప్రభువా
మీ యొక్క జ్ఞానముతో మీ యొక్క తెలివితో నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు గారి ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీకు తోడైయుండును గాక. మీ ఆత్మకును తోడైండును గాక. సమాధానముతో వెళ్ళుడి. ప్రభువు నామమున